నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయనగరంలో ఘనంగా గురజాడ 110వ వర్ధంతి. గురజాడ సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో పద్మశ్రీ కొలకలూరి ఇనాకుకు విశిష్ట పురస్కారం అందజేసిన జస్టిస్ మానవేంద్ర రాయ్. గజపతి నగరంలో పార్టీ క్యాడర్ సమావేశాన్ని నిర్వహించిన మంత్రి కొండపల్లి. కార్యకర్తలకు అండగా పార్టీ ఎప్పుడూ ఉంటుందని స్పష్టీకరణ. మహిళా మంత్రి కుటుంబ వ్యక్తులే మహిళలను వేధించడం దారుణమన్న పాముల పుష్పశ్రీవాణి. బాధిత మహిళకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్. గురజాడ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని గురజాడ స్వగృహం నుండి గురజాడ సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ వాడిన వస్తువులతో సమాఖ్య గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావుతో పాటు కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు గురజాడ రోడ్డు వద్ద గల గురజాడ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి విద్యార్థులతో కలిసి దేశమంటే మట్టి కాదోయ్ గేయం ఆలపించారు. అనంతరం స్థానిక డాక్టర్ పివిజి రాజు స్మారక క్షత్రియ కళ్యాణ మండపంలో సమాఖ్య ఆధ్వర్యంలో గురజాడ సాంస్కృతిక చైతన్యోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్ర రాయ్ చేతుల మీదుగా ప్రముఖ రచయిత, కవి, పద్మశ్రీ, మహామహోపాధ్యాయ కొలకలూరి ఇనాకును సాలువాతో సత్కరించి సంస్థ తరఫున సాహితీ గండపెండేరం బిరుదు ప్రదానం చేసి నగదు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్ర రాయ్ మాట్లాడుతూ విజయనగరంలో గురజాడ ధృవతారగా నిలిచారని, అటువంటి ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో గురజాడ సాహితీ సమైక్య చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు. తనకు జిల్లాతో గల అనుబంధం తెలిపారు. అనంతరం ఎస్పీ దామోదర్ గురజాడ సమాజానికి చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు, సాహితీవేత్తలు, ప్రముఖులు, అభిమానులు, కళాకారులు పాల్గొన్నారు. సాహితీ లోకంలో ప్రపంచంలోనే మిలియన్ ఆకాశంలో నుండి వెలిగినటువంటి ఒక ధృవతార ఆయన రచనలు మనం చూస్తే ఆయనలో ఒక మహాకవి కాకుండా ఒక గొప్ప దేశభక్తుడు కనిపిస్తాడు, ఒక సంఘ సంస్కర్త కనిపిస్తాడు, ఒక మనలోని ఒక వ్యక్తిత్వాన్ని పొందించే వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాలు ఎన్నో ఆయన కవితల్లోని మనకి కనిపిస్తాయి. ముందుగా చిన్నప్పటి నుంచి కూడాను ఆయన రాసిన గేయాలు చదువుకొని పెరుగుతున్నటువంటి వ్యక్తులు మనం, అందులో నేను ఒకడిని. చిన్నప్పుడు ఆయన రాసిన ఇది దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు అనేది మనం ఎంతో ఆకర్షించేది. సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవాయి అని చెప్పేసి అందులో ఇక్కడేంచి ఆయనలో దేశభక్తుడు కనిపిస్తాడు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని. ఇక్కడేమో ఆయనలో ఒక సంఘ సంస్కృత కనిపిస్తాడు. సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగువాడికి సహాయం చేయమని చెప్పి. ఎందుకంటే ఒక గొప్ప సంఘ సంస్కృత ఎప్పుడు కాగలదంటే మనలో ఉన్న స్వార్థాన్ని కొంతైనా మనం త్యాగం చేసి ఇతరులకి మనం ఉపయోగపడగలిగినప్పుడే మనలో కొంత ఆ సంఘ సంస్కృత లక్షణాలు మనలో కనిపిస్తాయి. భగవద్గీత ఆవిర్భవించిన రోజు సందర్భంగా ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్తపేట శ్రీ మన్నార్ రాజగోపాలస్వామి దేవాలయం వద్ద శ్రీమద్భగవద్గీత హోమాన్ని హిందూ ధర్మరక్షా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్మయానంద మిషన్ విజయానంద సరస్వతి స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి వేద విజ్ఞాన సారాన్ని బోధించి జీవిత పరమావధి గురించి జ్ఞానోదయం చేసిన రోజని వివరించారు. హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాలరావు మాట్లాడుతూ హోమ ఫలితాన్ని తెలియజేస్తూ లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ హోమం ద్వారా దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. ఫ్రెండ్స్ గ్రూప్ పర్యవేక్షకుడు బొడ్డు వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో ఈ హోమం నిర్వహించడం మొదటిసారని, ఈ బృహత్తర కార్యక్రమానికి తమ గ్రూప్ సభ్యులందరూ సహకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గూడూరు సురేష్, రవ్వ వెంకటేశ్వరరావు, జగదీష్, నారాయణం లక్ష్మణరావు, గోపాల్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దైదీప్యమానంగా చేసామంటే ఇదంతా కూడా హిందూ ధర్మరక్ష పరిషత్ వారి తాలూకా అనుగ్రహం వల్ల, వాళ్ళ కరుణా కటాక్షం వల్ల చేసాము. అలాగే ప్రతి వాళ్ళ ఇంటిలో కూడా భగవద్గీత ఉండాలి అనే సత్సంకల్పంతో ఈ గీతాపారాయణం చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి,
ఇన్ని గ్రంథాలు ఉన్నా సరే భగవద్గీతకు ఉన్న ప్రాధాన్యత దేనికి కూడా లేదు. అందరినీ దేవుడనే పిలుస్తారు, కానీ కృష్ణ పరమాత్మను మాత్రం భగవాన్ అని పిలుస్తారు. ఎందుకు? ఆయన చేసే సద్గుణాలు, ఆయన పిలిస్తే పలికే దేవుడు కాబట్టి. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా శ్రీ చిన్న ఆంజనేయ స్వామి దేవస్థానం యొక్క పురోహితులు, ప్రధాన అర్చకులు ఆరవిల్లి రామాచారి గారి ఆధ్వర్యంలో ఇంత కన్నుల పండగగా అతి వైభవంగా జరిగిందంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన హృదయంలోని ఉన్నారన్నమాట. ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ కలగాలంటే ఇలాంటి యజ్ఞాలు ఎన్నో జరగాలి. కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాలలో భాగంగా ఉంటున్నారని, వారి బాటలోనే పార్టీ నాయకులంతా పనిచేయాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ పార్టీ క్యాడర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య కార్యకర్తలలో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అన్న నందమూరి తారక రామారావు నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకులందరూ సామాన్య ప్రజానికానికి దగ్గరగా ఉండాలని సూచిస్తున్నారన్నారు. వారి ఆదేశాల మేరకు ప్రతి నాయకుడు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతి వారం గజపతి నగరం పార్టీ కార్యాలయంలోని తన ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. నియోజకవర్గ పరిధిలోని దత్తిరాజేరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు తమ కార్యాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరుచుకుని ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచానికి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు నివాసాన్ని స్మారక కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రముఖ కవి తెలకపల్లి రవి, ప్రముఖ సామాజికవేత్త దేవి డిమాండ్ చేశారు. గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ అప్పారావు జంక్షన్లో గురజాడ విగ్రహానికి తెలకపల్లి రవి, సామాజిక కార్యకర్త దేవి, మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ లక్ష్మణరావు, లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి జడ్పీ సమావేశ మందిరం వరకు నిర్వహించిన గురజాడ గౌరవ యాత్రను సామాజిక కార్యకర్త దేవి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురజాడ అప్పారావు ప్రపంచానికి తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహాకవి అని కొనియాడారు. ప్రపంచం దేశభక్తి గీతంగా పాడుకునే దేశభక్తి గేయాన్ని రచించిన మహాకవి అని, ఆయన 110వ వర్ధంతి సందర్భంగా ఆయన నివాసాన్ని స్మారక కేంద్రంగా ప్రభుత్వం మార్చాలని డిమాండ్ చేశారు. గురజాడ అప్పారావు రాసిన జాతీయ దేశభక్తి గీతాన్ని అన్ని పాఠశాలల్లో, విద్యాలయాల్లో ఆలపించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశమంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అనే దేశభక్తిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేశం అంటే మట్టి కాదనే గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి గురజాడ అప్పారావు గారిని తలుచుకుంటున్నప్పుడు భవిష్యత్తులో కూడా ఈ దేశం అభివృద్ధి చెందాలి, దేశం అనేది దొడ్డ వృక్షం పూలు పూయాలని గురజాడ అప్పారావు గారి లక్ష్యం నెరవేరాలి అంటే ప్రభుత్వాల యొక్క వైఖరి కూడా మారాల్సి ఉంటుంది. గురజాడ పుట్టిన చోట గురజాడ గృహాన్ని స్మారక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం లేదంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆవేదన కూడా కలుగుతుంది. తప్పనిసరిగా గురజాడ వారసత్వాన్ని ముందుకు తీసుకోవడానికి 110వ వర్ధంతిని ఒక సందర్భంగా తీసుకోవాలి. తప్పకుండా ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకోవటం, తెలుగు భాషని సెంటిమెంట్ కాదు, తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దాలి. కళలకు అన్నిటికీ కూడా నిలయమైన విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం గురజాడ పేరుతో ఏర్పాటు చేసి అన్ని కళల యొక్క అభివృద్ధికి, ప్రజా కళల యొక్క వికాసానికి కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అయినప్పుడు ప్రతి చోట భూములు, సంపదలు ఇదే అన్నది ఇది కాదు. అసలు ప్రజలు గురజాడ చెప్పిన అతి గొప్ప విషయము, గురజాడ కనిపెట్టింది కూడా దేశభక్తి. తీసుకొచ్చినటువంటి గురజాడ రాజభక్తి, దైవభక్తి కాదని దేశభక్తి అనే కొత్త భావన ప్రవేశపెట్టాడు. అందుకనే ఈ రోజున దేశంలో దేశభక్తి ప్రతి చోట పేరు దేశభక్తి అంటున్నారు. కానీ దేశభక్తి అంటే ప్రజలను ప్రేమించటమే, ప్రజల అభివృద్ధికి చెందటమే, ప్రజల భాష అభివృద్ధి చెందటమే. కాబట్టి ఈ సందర్భాన్ని తీసుకొని ఆయన గృహాన్ని మరింత సమగ్రమైనటువంటి సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయటం అన్నది తప్పకుండా చేయాలని ఈరోజు
పిల్లలు పెద్దలు అందరూ కోరుతున్నారు. ఆబాల గోపాలం తెలుగు ప్రజానీకం ఆ మాటకు వస్తే గురజాడ దేశభక్తికి ఏం ప్రపంచంలో ఏ దేశానికైనా జాతీయ గీతం కాగలిగినంత గీతం రాసిన ఒక వ్యక్తి గురజాడ. కాబట్టి ఈ సందర్భంగా మహనీయుడికి మరొకసారి నివాళులు అర్పిస్తూ మనం ముందుకు సాగిపోతాం. విజయనగరం జిల్లా రాజాంలో ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు కోరారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో పట్టణంలోని కస్బా వీధి, బుక్కా వీధి, చెక్కాల వీధుల్లో ఇంటింటికి వెళ్లి గుడ్డ సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచులకు బదులు గుడ్డ సంచులు వాడాలని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ సంచులు వద్దు, గుడ్డ సంచులే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ వాడక నిషేధం వలన మన పిల్లలకు మంచి భవిష్యత్తునివ్వగలమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధానికి తమ వంతుగా కృషి చేయాలని, బాధ్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షుడు వి పైడిరాజు, సారథి విజయ్ కోదండరామ ఆశ్రమ అధ్యక్షుడు టిటి రమణమూర్తి, టంకాల వెంకటేశం, నీలకంఠం, సత్యనారాయణ, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సాలూరులో ఓ మహిళ లైంగిక వేధింపులకు, అత్యాచారానికి గురైన బాధిత మహిళకు అండగా ఉండకుండా నిందితుడికి మంత్రి సపోర్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ సాలూరులో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న ఓ మహిళ తనను లైంగికంగా వేధించారని ఎస్పీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు న్యాయం చేయకపోవడం అన్యాయమన్నారు. కేసును తారుమారు చేయకుండా నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని కోరారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోయినప్పటికీ మంత్రి దగ్గర ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడం దుర్మార్గమని, సాక్షి ఛానల్, సాక్షి పేపర్పై ఇష్టమొచ్చినట్లు నిస్సిగ్గుగా మంత్రి మాట్లాడడం శోచనీయమని తెలిపారు. బాధిత మహిళకు పోలీసులు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 5-6 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, జిల్లా మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి అనధికార పిఏ బందాపు సతీష్కి సంబంధించి ఒక బాధితురాలు బయటకు వచ్చి మంత్రి గారి పిఏ మీద ఈరోజు పిఏ లైంగికంగా వేధిస్తున్నారని, తనని ఇబ్బంది పెడుతున్నారని, హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఒక బాధితురాలు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం, అలాగే పోలీసు వద్దకు వెళ్ళి మంత్రి గారి ఎవరైతే బందాపు సతీష్ మీద, అలాగే మంత్రి గారి కుమారుడి మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 5-6 రోజులుగా ఈ అంశం అనేది తెర మీదకి వచ్చినప్పటికీ ఒక బాధిత మహిళ రోడ్డు మీదకు వచ్చి మంత్రి గారి వ్యక్తిగత పిఏ తనని వేధిస్తున్నారు, లైంగికంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఒక బాధ్యత గల మంత్రి స్థానంలో ఉన్నటువంటి సంధ్యారాణి గారు, ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు ఆ బాధిత మహిళ పట్ల ఎలా అండగా ఉంటారు, అసలు నిలబడతారా లేదా, ఆమెకి న్యాయం చేస్తారా లేదా, మంత్రి సంధ్యారాణి గారి స్పందన ఎలా ఉంటుందని చెప్పేసి మేము చూడటం జరిగింది. ఆవిడ స్పందన చూసి న్యాయం జరుగుద్దా లేదా చూసి ఆవిడ న్యాయం చేయడంలో ఆవిడ స్పందన ఎలా ఉంటుందన్న చూసి స్పందించాలి అనే ఒక కారణంతో నిన్న మంత్రి సంధ్యారాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మొట్టమొదటిసారిగా నిన్న ఈ అంశం మీద మాట్లాడుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలు ఎలా ఉన్నాయి అనంటే, బాధితురాలికి అండగా ఉన్నట్టు కానీ, బాధితురాలికి న్యాయం చేస్తానని కానీ, బాధితురాలికి ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మా ప్రభుత్వంలో న్యాయం జరుగుద్ది అన్నటువంటి భరోసా కానీ మంత్రి మాటల్లో లేకపోవడం, ఆమె మాటల్లో చెప్పకపోవడం అన్నది దారుణం. మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ మాట్లాడుతూ ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తులు, పిల్లల గురించి మాట్లాడి సెంటిమెంట్గా దీన్ని ఒక రాజకీయ విమర్శ చేశారే తప్ప ఎక్కడా కూడా బాధితురాలకు అండగా ఉంటామన్నటువంటి మాట మంత్రి నోట్లో నుంచి రాలేదు. మరి ఒక బాధిత మహిళ నడి రోడ్డు మీదకి వచ్చి నా మీద మీ పిఏ లైంగికంగా దాడి చేశాడు,
లైంగిక వేధింపులు చేస్తున్నాడు, మా బంధువులు కొడుతున్నాడు అని చెప్పినటువంటి నేపథ్యంలో బాధితురాల వైపు ఉండవలసినటువంటి మంత్రి గారు, బాధితురాలకి న్యాయం చేయాల్సినటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు అది చెయ్యకపోగా ఈరోజు నిన్న మాట్లాడినటువంటి ఆవిడ ప్రెస్ మీట్లో బాధితురాలని బెదిరిస్తూ, ఆమెకి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని బెదిరిస్తూ, సాక్షి మీడియాని బెదిరిస్తూ, ప్రతి ఒక్కరిని కూడా బెదిరిస్తూ ఆవిడ మాట్లాడినటువంటి హెచ్చరికలు, దీన్ని బట్టి మాకేం అర్థమవుతుంది అని అంటే ఖచ్చితంగా బాధితురాలకి న్యాయం జరగదు అని అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి సంజయ్ రాణి గారు రాజీనామా చేయాలి, ఇది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అలాగే ఈమె ఒక ఆరోపణ చేశారు, ఈ సాక్షికి ఎంత నీతి లేదు, ఎంత జాతి లేదు, కానీ షర్మిల గారి మీద ఆవిడ తండ్రిని మారుస్తూ ఆ తండ్రి కాదు అని చెప్పేసి వార్తేసింది, ఎంత సిగ్గులేదో అన్నారు. ఈవిడ చాలా తప్పు మంత్రి గారు, చాలా తప్పు. మీరు చూపించగలరా? ఆధారం చూపించగలరా? మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు మీరు ఒక మహిళని మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, భారతమ్మ గారి గురించి, వాళ్ళ ఇంటి గురించి ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. ఎప్పుడు కూడాను నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు. ఎప్పుడు మీరు ఎంత అహంకారంగా మీరు చేసేటువంటి వ్యాఖ్యలు, ఈరోజు వచ్చి నేను మహిళని, గిరిజన మహిళని అని చెప్పేసి సాఫ్ట్గా మాట్లాడితే అయిపోద్దా? ఇప్పటికైనా మా డిమాండ్ ఒకటే, మీరు రాజీనామా చేయాలి. ఖచ్చితంగా బాధిత మహిళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు న్యాయం చేసే వరకు కూడా ఆవిడ ఏ పోరాటం చేస్తే ఆ పోరాటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజేస్తుంది. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో ఏయూ గ్రౌండ్స్లో జరగబోయే సిఐటియు 18వ అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సిఐటియు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు 1970లో ఏర్పడిందని, నాటి నుంచి నేటి వరకు కార్మిక వర్గ ఐక్యతకు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు, దేశ సమైక్యతకు కట్టుబడి కార్మికులు, రైతాంగం సమస్యల మీద దేశవ్యాప్త పోరాటాలు నిర్వహించిందన్నారు. కోటి మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహించే సిఐటియు అఖిల భారత మహాసభలు 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖ కేంద్రంగా జరుగుతున్నాయని, ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు, 6 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. కార్మిక వర్గం, ఉద్యోగులు, రైతాంగం, యువత, విద్యార్థులు, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకర్రావు, అధ్యక్ష కార్యదర్శులు ఏ జగన్మోహన్ రావు, బి రమణ, నాయకులు వి మహాలక్ష్మి, సునీత, రాజు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు ఈ సంవత్సరం డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు 5 రోజుల పాటు విశాఖ మహానగరంలో జరగబోతున్నాయి. మొట్టమొదటిసారిగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుండి
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ పోరాటాలకి నాయకత్వం వహించిన, అనేక ఉద్యమాల్లో పాల్గొన్న, అన్ని విభాగాలకు చెందిన కార్మిక పోరాటాల నాయకత్వం వహించిన నాయకులు 2000 మంది ప్రతినిధులుగా పాల్గొంటున్నారు. అలాగే విదేశీ ప్రతినిధులు 6 విదేశాల నుండి ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరు కాబోతున్నారు. జనవరి 4వ తేదీన ముగింపు రోజున ఆదివారం లక్షలాది మందితో ప్రదర్శన బహిరంగ సభ ఆర్కే బీచ్లో నిర్వహిస్తున్నాం. ఈ దేశంలో కార్మిక వర్గ సమస్యల కోసం, సమస్యల పరిష్కారం కోసం, కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం పెద్ద ఎత్తున చర్చ జరిగి రాబోయే కాలంలో హక్కుల రక్షణకై పోరాటాలకి పిలుపు ఇవ్వబోతున్నాం. విశాఖ వేదికగా ఇది జరగబోతున్నది. అందుకని ఈ దేశంలో ఉపాధి కోసం, ఉపాధి నిలుపుదల కోసం, హక్కుల కోసం రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం. అందుకు వేదిక రేపు విశాఖ మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభల చివరి రోజున 4వ తేదీన లక్షలాది మందితో జరిగే మహాసభకి జిల్లా కార్మిక వర్గం తరలి రావాలని, ఈ మహాసభల విజయవంతానికి ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 150 ప్రాంతాల్లో ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించామని, నిబంధనలకు విరుద్ధంగా వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేసి హెల్మెట్ ధరించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లను మార్పులు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్పారు. రహదారి భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపిన 50 మందికి జైలు శిక్ష విధించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రమాదాలు జరగకుండా లైన్ డిపార్ట్మెంట్ సహకారంతో రహదారుల ప్రక్కన ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని, ప్రమాదాలకు కారణమవుతున్న రహదారులను గుర్తించి ఆయా డిపార్ట్మెంట్స్ దృష్టికి తీసుకుని వెళ్లి మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి నాగేశ్వరరావు, డీఎస్పీలు ఆర్ గోవిందరావు, జి భవ్యరెడ్డి, ఎస్ రాఘవులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలని చెప్పి విజయనగరం టౌన్లో దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బందితో దాదాపు ఒక 150 పాయింట్స్ ఐడెంటిఫై చేశాం. ముఖ్యంగా మైనర్ పిల్లల డ్రైవింగ్, అలాగే హెల్మెట్, రోడ్ సేఫ్టీ, డ్రంక్ అండ్ డ్రైవ్, అలాగే పేపర్స్, ఇన్సూరెన్స్, దొంగ బండ్లు, ఇలాంటివన్నీ కూడా రిజిస్ట్రేషన్ లేని బండ్లు, ఇన్సూరెన్స్ లేని బండ్లు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పి దాదాపు 1000 మందిని డిఫరెంట్ టీమ్స్గా, 2 అడిషనల్ ఎస్పీలు, 5 మంది డిఎస్పీలు, దాదాపు 30 మంది సిఐలు, ఎస్ఐలు ఒక 100, అలాగే రిమైనింగ్ సిబ్బంది అంతా కలిపి 1000తో ఈరోజు ప్లాన్ చేసాం. అలాగే టౌన్లో అన్ని ప్లేసెస్లో కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లో అంతా కూడా హెల్మెట్ లేని వాళ్ళని, అలాగే మైనర్ డ్రైవింగ్, బండి పేపర్స్ లేని వాళ్ళందరినీ కూడా ఈరోజు చెక్ చేస్తున్నాం. వాళ్ళందరి మీద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉంటే కూడా వాళ్ళని రిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా ఇది ఒక అవేర్నెస్ రావాలి. హెల్మెట్ లేకుండా ఇది మా కోసం కాదు, ఇది ప్రజల కోసం. హెల్మెట్ వేసుకొని వెళ్తే వాళ్ళు సేఫ్టీగా తిరిగి ఇంటికి వెళ్తారు. వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మనం ఎన్నిసార్లు అవేర్నెస్, సీఎం గారు కూడా చెప్తున్నారు ముందు అవేర్నెస్ క్రియేట్ చేయండి అని. అందులో భాగంగా ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇక 10-15 రోజుల్లో ఇంకా వితౌట్ హెల్మెట్ కానీ, అలాగే పేపర్స్, కన్సర్న్ డాక్యుమెంట్స్ లేకపోతే బండ్లన్నీ సీజ్ చేయటం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా దొరికితే వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపుతాం. లాస్ట్ ఒక 15 రోజుల నుంచి కూడా దాదాపు ఒక 50 మందిని మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జైలు పంపించడం జరిగింది. ఇప్పటికైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళ ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఎదురుగా వస్తున్నటువంటి అమాయకుల ప్రాణాలు తీసేటువంటి ఆ పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అలాగే రోడ్ సేఫ్టీకి సంబంధించి ఎక్కడెక్కడ రోడ్లో ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి, నేషనల్ హైవేస్కి, అలాగే స్టేట్ హైవేస్ ఏమున్నాయి, రోడ్ అండ్ ఆర్ఎండ్బి వాళ్ళకి, పంచాయతీరాజ్ వాళ్ళకు కూడా వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఎక్కడన్నా జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి, బుషెస్ క్లియరెన్స్ చేయించడం, రోడ్లన్నీ కూడా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే సైడ్లో కానీ ఎక్కడన్నా బైలేన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు విజయనగరం టౌన్ మొత్తం దాదాపు 4 నుంచి 9 గంటల వరకు ఈ యొక్క రోడ్ చెకింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి.
కడపలో డిసెంబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సిపిఐ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు సభలకు సంబంధించిన పోస్టర్లను నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ లిబరేషన్ జిల్లా కార్యదర్శి బి శంకర్రావు మాట్లాడుతూ, దేశంలో పెరుగుతున్న హిందుత్వ, మోదీ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం, కార్పొరేట్ వర్గాలను బలోపేతం చేసే విధానాలపై సభల్లో చర్చించి భవిష్యత్ పోరాటాలను రూపొందిస్తామన్నారు. కార్మిక, దళిత, మైనారిటీ, రైతు, పేదల పోరాటాలకు ముందుండే సమయం వచ్చిందని తెలిపారు. మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీలు ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే కుట్రలో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు. సిబిఐ, ఈడీ వంటి సంస్థలను రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ఉద్యమాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ కోతలతో పేద ప్రజలపై భారాలు మోపుతున్నారని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో క్షీణత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. డిసెంబర్ 6, 7 తేదీల్లో కడప నగరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ ప్రచురించినటువంటి కరపత్రాలని ఈరోజు పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ మతతత్వ, మనువాద, కార్పొరేట్ అనుకూల విధానాలు చేపడుతుంది. దీనికి వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ లిబరేషను దేశవ్యాప్తంగా ఇండియా బ్లాక్లో ఉండి ఈ మతోన్మాద, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చింది. నిరుద్యోగ భృతి ఇస్తానన్నది ఇప్పుడు కూడా ఇవ్వలేదు. 18 సంవత్సరాలు దాటిన మహిళలకి నెలకు 1500 రూపాయలు ఇస్తా ఉన్నారు, అది ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఎన్నికల ముందు చెప్పారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ముక్కలుగా ప్రైవేటీకరణ జరుగుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడమే కాకుండా కార్మికులు సోమరిపోతులని, ట్యాక్స్ పేయర్స్ తాలూకా మనీని మేము ఫ్రీగా మీకు ఎందుకు ఇస్తామని చెప్పేసి వాళ్ళు కార్మికులు పని దొంగలని కూడా వక్రీకరణ చేసి మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు ఎన్నికల వాగ్దానాలు విస్మరించడమే కాకుండా రాష్ట్ర హక్కులన్నీ కూడా కాలరాయబడుతున్నాయి. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అలాగే వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్రకి సంవత్సరానికి 50 కోట్లు కానీ, రైల్వే జోన్ కానీ ఏవి కూడా అమలు కాకపోయినా కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ప్రతిపక్ష పార్టీ అయినట్టు వైసీపీ కూడా ఈరోజు కేంద్రానికి బదిలీ చేస్తున్న పరిస్థితుల్లో వామపక్ష ప్రజాస్వామ్య శక్తులు బలపడాలని డిసెంబర్ 6, 7 తేదీల్లో కడప నగరంలో సిపిఎంఎల్ లిబరేషన్ మహాసభలు జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు, తీర్మానాలు కూడా ఆమోదించడం జరుగుతుంది. విజయనగరం పట్టణంలోని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ సందర్శించారు. గురజాడ చిత్రపటాలను, ఆయన వాడిన వస్తువులను, రచనలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గురజాడ గృహాన్ని సందర్శించడం తన అదృష్టమని పేర్కొన్నారు. తన చిన్ననాటి నుంచి గురజాడ రచనలను అధ్యయనం చేశానని చెప్పారు. మహాకవి నివసించిన గృహాన్ని సందర్శించి కొత్త అనుభూతి పొందానని తెలిపారు. విజయనగరం అంటేనే కళలకు, సాహిత్యానికి పేరు అని, అలాంటి ప్రాంతంలో గురజాడ లాంటి మహానుభావులు జీవించి నగరానికి మరింత ప్రాముఖ్యతను తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిరా, గురజాడ సాంస్కృతిక సమైక్య ప్రతినిధులు డాక్టర్ వెంకటేశ్వరరావు, కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఏ గోపాలరావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. కట్టుకునేవారు కదా. మహాకవి గురజాడ అప్పారావు గారిని, వాళ్ళ కవితలను చిన్నప్పటి నుంచి వింటూ పెరిగినటువంటి వ్యక్తిని నేను. ఆయన కవితలు, ముఖ్యంగా ఆయన రాసినటువంటి దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అనే గేయము ఎంతో పూర్తినిచ్చింది. చిన్నతనంలోనే ఒక మాలో దేశభక్తిని కూడా కలిగించింది. అటువంటి మహాకవి, దేశభక్తుడు, గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి అప్పారావు గారి ఇంటిని ఈరోజు సందర్శించడం, అది కూడా నా భార్యతో రావడం, సందర్శించడం గొప్ప అనుభూతిని కలిగించింది. అందరికీ తెలుసు ఆయన రాసినటువంటి కన్యాశుల్కం నాటకం ఎంత ప్రాచుర్యం పొందిందో. అది
సమాజంలో ఉన్న దురాచారాలని ఆయన దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి నవల అది. దాన్ని ఎన్నో దాని నవలు చదవడమే కాకుండాను అది ఒక ప్లేలెట్గాను దాన్ని ప్రదర్శించి ఈ దురాచారం మాపడానికి ఎంతో దోహదపడింది. అది అంతటి గొప్ప మహాకవి, దేశభక్తుడు, సంఘ సంస్థ ఇంటికి ఈరోజు రావడం మహా ఆనందాన్ని కలిగించింది, గొప్ప అనుభూతిని కూడా కలిగించింది. మరలా ఇంకా మనలో దేశభక్తిని ఇంకొంచెం పెంపొందించింది అది. అందులో ఆ విషయం నిశ్చయంగా నేను ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తాను. గురజాడ అప్పారావు గారు తన కుటుంబ సభ్యులను కూడా కలవడం కూడా చాలా అనుభూతిని కలిగించింది. వారితో కొంతకాలం ఇప్పుడు మేము ఇక్కడ గడిపాం. చాలా ఆనందంగా ఉంది వారు. విజయనగరం పట్టణంలోని ఫూల్బాగ్లో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం వద్ద పాంచరాత్ర మహోత్సవాలలో భాగంగా ఆదివారం వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వార్లకు అంగరంగ వైభవంగా మేళ తాళాలతో కనుల పండుగగా కళ్యాణం చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్ధాంతి మాట్లాడుతూ పంచరాత్ర మహోత్సవాలలో భాగంగా ఈరోజు కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకిస్తే సకల పాపాలు హరించబడతాయని, కోరిన కోర్కెలు ఈడేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు నల్లమిల్లి సంజీవరెడ్డి, ఏగిరెడ్డి నారాయణరావు దంపతులు, కమిటీ అధ్యక్షులు బేతా కృష్ణారావు, కార్యదర్శి ఇసరపు శ్రీనివాస్, గోపాలకృష్ణ, కోశాధికారి వారణాసి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు దువ్వు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శిస్తున్నారు, తరిస్తున్నారు అంటే అది ఓన్లీ కర్రి వెంకట సిద్ధాంతి గారి యొక్క ఆశీర్వాద ఫలమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు కళ్యాణం జరుగుతుంది, ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. జై శరవణభవ. స్వయంభూగా వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠీ పంచరాత్ర పూజా మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం అతి వైభవంగా కన్నుల పండుగ శ్రీ కర్రి వెంకటరమణ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో వారి యొక్క సలహాలు సూచనలతో జరుగుతుంది. స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఈరోజు షష్ఠీ పంచరాత్ర పూజా మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుండి 5 రోజులు విశేష కార్యక్రమాలు జరిగాయి. ఆ విధంగా భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొంది ఉన్నారు. స్వామివారి కళ్యాణం అయిపోయాక స్వామివారి ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓం సాం శరవణభవ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ నాయకుడు డాక్టర్ తలే రాజేష్ అన్నారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 18 నెలల కాలంలో మహిళలపై జరిగిన సంఘటనలతో రాష్ట్రం ఉలిక్కిపడుతుందని దుయ్యబట్టారు. మహిళలకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏకంగా తెలుగుదేశం నాయకులు, వారి అనుచరులు, మంత్రుల పిఏలు మహిళపై దాడులు, లైంగిక వేధింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక మహిళలు అల్లాడిపోతున్నారన్నారు. మంచి ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకునే చంద్రబాబు, నీ కార్యకర్తలు చేస్తున్న పనులు ఇవేనా అంటూ ప్రశ్నించారు. డైలాగులు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నోరు మెదపడం లేదని మండిపడ్డారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కూడా ఈ ఘటనలపై స్పందించకపోవడం బాధాకరమని అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళలకు కానీ బాలికలకు కానీ శారీరకంగా, మానసికంగా ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ పచ్చ పార్టీకి చెందిన కార్యకర్తలు. మొన్నటికి మొన్న హాస్టల్ బాలిక మీద టీడీపీ కౌన్సిలర్ చేసిన అత్యాచారం మరొక ముందే మరికొన్ని ఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అవి రాష్ట్రంలో ఒక్క నియోజకవర్గంలోనో జిల్లాలో కాకుండా ప్రతి దగ్గర కూడాను ఇలాంటివి మనం చూస్తున్నాం. దానికి ఎన్నో ఉదాహరణలుగా చెప్పొచ్చు. ఒక వివాహిత మీడియా ముందు మొన్న వాపోయిన సంఘటనను ఒకసారి గుర్తు చేసుకోవాలి. భర్త చనిపోయి కారుణ్య ఉద్యోగంలో ఉన్న ఒక మహిళను ఒక మినిస్టర్ పిఏ గాని, అలానే మినిస్ట్రీకి సంబంధించిన కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తులు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఆ మహిళ మీడియా ముందు వాపోయిన ఘటన ఈ మధ్యకాలంలో వెలుగు చూసింది. ఇలా రాష్ట్రంలో ప్రతి మూల కూడాను మహిళల మీద ఇలాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఒక హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు ఒక మహిళ అయ్యుండి మహిళలకు రక్షణ కల్పించలేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇకపోతే కొసమెరుపుగా చెప్పాలి అని అంటే, మహిళల కోసం నేను అహర్నిశలు పనిచేస్తాను, వాళ్ళ అభ్యున్నతికి ఏదో చేస్తాను అని కల్లిపుల్లు కబుర్లు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ సందర్భంగా
అనవసరంగా లేనిపోయిన మాటలు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు 30,000 మంది మహిళలు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ 30,000 మంది మహిళల్ని కూడా నేను తీసుకొస్తాను, మిస్సింగ్ అని చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 8 నెలలు కావస్తుంది. వాళ్ళు ఎంతమందిని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారో ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి చెప్తే నాకు వినాలని ఉంది. ఎందుకంటే అబద్ధపు ప్రచారాలు చేయడంలో ఈ పచ్చ మీడియా, పచ్చ గ్యాంగ్కి వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరంలో ఘనంగా గురజాడ 110వ వర్ధంతి. గురజాడ సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో పద్మశ్రీ కొలకులూరి నాకు విశిష్ట పురస్కారం అందజేసిన జస్టిస్ మానవేంద్రరాయ్. గజపతి నగరంలో పార్టీ క్యాడర్ సమావేశాన్ని నిర్వహించిన మంత్రి కొండపల్లి. కార్యకర్తలకు అండగా పార్టీ ఎప్పుడూ ఉంటుందని స్పష్టీకరణ. మహిళా మంత్రి కుటుంబ వ్యక్తులే మహిళలను వేధించడం దారుణమన్న పాముల పుష్పశ్రీవాణి. బాధిత మహిళకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్. వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.